హాయ్ అండి అందరికీ. ఇవాళ పెసరపప్పు సొరకాయతో కూటు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి పెసరపప్పు పావు కప్పుని కడిగి పెట్టుకోవాలి. అలాగే సొరకాయని ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి మీడియం సైజులో. దీనికి ఒక పేస్ట్ చేసుకోవాలండి. ఇందుకోసం పావు కప్పు కొబ్బరి ముక్కలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5, 6 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుందండి ఇలా కూటు చేసుకుంటేని. మనం కొబ్బరి వేస్తాం కదా, అలాగే మిరియాలు కూడా వేస్తాం కదా, దీని తాలూకా ఘాటు అలాగే కొబ్బరిలోని రుచి కలిపి చాలా కమ్మగా ఉంటుంది. మనం తీసుకున్న ఆనపకాయ సైజుని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందు ఒకసారి ఇలాగ తిప్పుకుని మిక్సీలో సరిపడా నీరు వేసుకుని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుందండి. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి. మనం ఎందులో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ పాత్ర తీసుకోవాలి. నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. మీడియం సైజులో కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోండి. కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అంటారు, కొందరు సొరకాయ అంటారు. ఒక టమాటాని ముక్కలుగా కోసి పెట్టి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో సరిపడా నీళ్లు వేసి తగినంత పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలండి. పెసరపప్పు కాబట్టి 2 విజిల్ల కల్లా అయిపోతుంది. మెత్తగా కావాలనుకుంటే 2 విజిల్లు పెట్టండి. లేదా కొంచెం విరుసుగా ఉండాలనుకుంటే 1 విజిల్ సరిపోతుంది. కచ్చా పచ్చా కింద చూసారా ఇలా ఉడుకుతుంది. నేనైతే 2 విజిల్లు పెట్టాను. 1 విజిల్ అయితే పలుగ్గా ఉంటుంది, అలా కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. పెసరపప్పు ఆనపకాయ మిశ్రమం ఉడికిపోయింది కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ని వేసుకున్నాక ఆ మిక్సీలో కూడా కొంచెం నీళ్ళు వేసుకుని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని కాసేపు ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం కారం తక్కువ అనిపిస్తే ఒక హాఫ్ స్పూను పచ్చికారం కూడా వేసుకోవచ్చండి ఈ స్టేజ్లోని. ఒక 2-3 నిమిషాలు ఉడకాలి. ఉడికాక ఇప్పుడు నేతి పోపు పెట్టుకోవాలి. నేనైతే నేతితో పోపు పెడుతున్నాను కమ్మగా ఉంటుందని. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక పావు స్పూన్ ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలండి. వేగనివ్వాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఆనపకాయ మిశ్రమం ఉంది కదా, అందులో ఈ పోపు వేసుకోవాలి. వేసుకుని కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. కొబ్బరి రుచితో ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పు ఆనపకాయ కూటు రెడీ అయిపోయింది. పెసరపప్పు వేసాను, పెసరపప్పు బదులు కందిపప్పు కూడా వాడుకుని ఇదే కొలతలతో చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా చేసి చూడండి మీరు. డిష్ అవుట్ చేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా కమ్మగా కొబ్బరి సువాసనతో ఉండే పెసరపప్పు ఆనపకాయ కూటు రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసి ఎలా వచ్చిందో, రుచి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నా వీడియోలన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.